కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ సహాయం చేయండి, కృప దయచేయండి. ఎంతోమంది ఆయా స్థలాలను నిలుచుకున్నారు. ఉన్న పరిస్థితులను బట్టి ఇరుకుగా ఉన్నాం. అందరికీ అవసరమైన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చుట్టుపక్కల స్థలాల నుండి దైవ సేవకులు, బాధ్యత వహించేవారు, సంఘాల్లో ఉన్న పరిశుద్ధులు కూడా రావడానికి అనుకూలపరుచున్నారు. స్థానిక దైవ సేవకులు జాషు గారి కుటుంబము, సంఘ పెద్దలు, సంఘమును బట్టి స్తోత్రాలు. వారితో నేను కలిసి సహవాసము కలిగిన కృప అనుగ్రహించినారు. కొత్త మందిరాన్ని కట్టడానికి సహాయం చేసినారు, అక్కలు తీర్చినారు, చేయించుకున్నారు, ఆదుకున్నారు. మీకు స్తోత్రములు. రాబో దినాల్లో ఇంకా బలమైన విధానములు మీ కార్యములు జరగబడినట్లుగా చేయండి. బండమైన నా సంఘమును కట్టదును అన్నారు. మేము భౌతికమైన కట్టడాలు కట్టవచ్చు, మీ సహాయం చేస్తే. ఆత్మ సంబంధమైన కట్టడం మీరే. యెరూషలేమును కట్టువాడు యెహోవాయే అని మీ వాక్యంలో రాయబడింది. కనుక మీరే వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలను కట్టి, కాపాడి, భద్రపరిచి, మీరు ఆకలి కొరకు సిద్ధించి, మీ ప్రేమ ద్వారా నన్ను కూడా విడిపించినారు, నన్ను కూడా నడిపించినారు, నన్ను కూడా రప్పించినారు, నన్ను కూడా బాగు చేస్తున్నారు, నన్ను కూడా ఆశీర్వదించినారు. అందుకే మీ ప్రజలందరి ఎదుట తల వంచి నమస్కరిస్తున్నారు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన కృప నిరంతరం ఉండను.